నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనందరం ఒకసారి డిస్కస్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ ప్రాంతం దగ్గర ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. అది నిజంగా తెలుసుకున్నవాడు ఎవడు కూడా సరిగ్గా నిద్రపోడు. ఎందుకనంటే ఒక అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి ఆ అమ్మాయి నాకు సాయం చెయ్యండి అని దగ్గర 2.5 గంటల పాటు ప్రతి ఇంటికి వెళ్ళి సాయం అడిగితే, అండ్ రిమెంబర్ వైల్ షీ వాజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ షీ వాజ్ హాఫ్ నెక్డ్, అర్ధనగ్నంగా తనని కాపాడండి, తనకు సాయం చేయండి, తను అసలు కంప్లీట్గా నిలబడే పొజిషన్లో కూడా లేదు అన్న పరిస్థితుల్లో సాయం అడుగుతుంటే ఎవరు సాయం కూడా చేయలేదు. 2.5 గంటల తర్వాత ఒక ఆశ్రమం ఉంటే అక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్తే అక్కడ స్వామీజీ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే ఆవిడని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. దట్ రియల్లీ టెల్స్ సంథింగ్ అబౌట్ ది గ్రేవ్నెస్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ అండ్ అరౌండ్. మనం ఎంత అమానవీయ ప్రపంచంలో బతుకుతున్నాం అనేది ఆ ఒక్క సంఘటన చాలు. వీ రియలీ విష్ ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి అని, అలానే ఎవరైతే ఆ ఘోరం చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని, వాళ్ళకి ఎంత సివియర్ పనిష్మెంట్ ఇవ్వగలిగితే అంత సివియర్ పనిష్మెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. పూనావాలా ఫిన్కార్ప్ ఈ కంపెనీ ఏ కంపెనీతో టైఅప్ అయ్యి ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని తీసుకొచ్చింది. అలానే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే ఇక్కడ మీరు చిత్రపటంలో గమనిస్తున్న ఆవిడ మన భారతదేశానికి సంబంధించి ఒక పర్టికులర్ ఈవెంట్లో క్రీడాకారిణి అని చెప్పొచ్చు. ఈవిడ ఆసియా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఏషియన్ గేమ్స్ 2023లో జరుగుతుందో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈవిడ చరిత్రని తిరగరాసింది. మామూలుగా చరిత్రను రాయడమే గొప్ప అంటే ఈవిడ ఆ రాసిన చరిత్రను తిరగరాసింది అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వి రియల్లీ నీడ్ టు నో, వి రియల్లీ నీడ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ దాట్. అలానే ఇన్ఫోసిస్ తో పాటు ఇంకొక పెద్ద ఐటీ జైంట్ రెండు కలిసి ఒక కొత్త అంశం వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇలా ఎన్నో అంశాలు మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్ ఇన్ వన్ అఫోర్డబుల్ ఇన్సూరెన్స్ కవర్ బీమా విస్తార్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? దిస్ ఇస్ సంథింగ్ దట్ వి రియల్లీ నీడ్ టు రిమెంబర్. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఎందుకనంటే మనలో చాలా మందికి అసలు బీమా అనేది ఎందుకు ఉంది అనే సంగతి కూడా మనకు సరిగ్గా తెలియదు. ఇప్పటికీ కూడా చాలా మంది ఇన్సూరెన్స్ ని ఒక సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ గానో, ఒక ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేస్తారు. వెల్, ఇఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ ప్రొవైడింగ్ ఇట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇన్సూరెన్స్ ఒక బీమాని మీరు ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ పరంగా లేదు రిస్క్ ప్రివెన్షన్ పరంగా ఆ విధంగా ఆలోచించాలి. అలా చాలా మందికి ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, హౌస్ ఇన్సూరెన్స్ లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, డెత్ ఇన్సూరెన్స్ లేదు. ఇలా ఎన్నో రకాల బీమాలు వాళ్ళకి తెలియట్లేదు. దానికి గల కారణం వాళ్ళకి ప్రాపర్గా అవేర్నెస్ లేకపోవడం. అయితే వీళ్ళకి ఇన్ని డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి అన్న సంగతి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసేసుకుని బతికేస్తున్నారు. అలా కాకుండా ఒక ఇన్సూరెన్స్లోనే వాళ్ళకి అన్ని ఇన్సూరెన్స్లు ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పి IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అధ్యక్షులు దేబశీష్ పాండా గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అనమాట. అది దేబశీష్ పాండా గారు IRDAI సంస్థ ఏదైతుందో దానికి అధ్యక్షులుగా ఉన్నారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ IRDAI. IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం, అలానే ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టాలని ఈ సంస్థ చేస్తుంది. దట్ ఈస్ ద హెడ్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఈయన యొక్క ఆలోచనే ఈ బీమా విస్తార్. మనం ఎంతసేపు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ హెల్త్, అలా ఎందుకు క్యాటర్ చేయాలి, ఒకటే ఇన్సూరెన్స్ అన్ని ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అని వాళ్ళు బీమా విస్తార్ అనేది తీసుకొచ్చారనమాట. ఇది తొందరలో లాంచ్ అయిపోతున్నారు, బట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అఫీషియలీ టేకెన్ ఫార్వర్డ్. అంటే అధికారికంగా ముందుకు వచ్చేసింది కానీ ఇంకా లాంచ్ చేయలేదు. సో దట్స్ ద థింగ్. కాకపోతే ఇక్కడ ఆర్గనైజేషన్ అన్నారు కాబట్టి విల్ బి పికింగ్ IRDAI చైర్మన్ అడిగితే దేబశీష్ పాండా గారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చి RBI అప్రూవ్డ్ విచ్ కంపెనీ టు ఇష్యూ క్రెడిట్ కార్డ్స్ విత్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి? మీలో ఎవరైతే ఆల్రెడీ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తున్నారో లేదా కొద్దో గొప్ప క్రెడిట్ కార్డ్స్ అక్కడక్కడ ఎవరి చేతుల్లో చూసి ఉంటారో, ICICI వాడు అమెజాన్తో టైఅప్ అయ్యి ఒక క్రెడిట్ కార్డుని తీసుకొచ్చాడు. ఫ్లిప్కార్ట్తో యాక్సిస్ టైఅప్ అయింది. అలానే యాక్సిస్ విస్తారా ఎయిర్లైన్స్ వాళ్ళతో కూడా టైఅప్ అయింది. సో మామూలుగా క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్స్ ఇస్తాయి, లేదు కొన్నిసార్లు NBFCs ఇస్తాయి, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ లేదు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, అంటే బ్యాంకేతర ఆర్థిక సంస్థలు అనమాట అవన్నీ కూడా.
సో ఈ ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవి బ్యాంకులు మనకు తెలుసు. కానీ వాళ్ళు వేరే కంపెనీతో టైఅప్ అయ్యి స్పెసిఫిక్గా ఆ పర్పస్ కోసం ఆ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తారు. సో ఐసిఐసిఐ అమెజాన్తో టైఅప్ అయింది, యాక్సిస్ ఫ్లిప్కార్ట్తో టైఅప్ అయింది, యాక్సిస్ విస్తారాతో టైఅప్ అయింది. అప్పుడు ఏంటి, ఆ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే వీళ్ళకి సంబంధించిన సర్వీసెస్లో కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ లభించే అవకాశం ఉంది. సో అక్కడ 2 బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 బ్రాండ్స్ కలిపి ఒక క్రెడిట్ కార్డుని తీసుకొస్తున్నాయి కాబట్టి దానిని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అంటారు అనమాట. అలా ఇండస్ ఇండ్ బ్యాంక్తో టైఅప్ అయ్యి రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు వాళ్ళు, బట్ యాజ్ అ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్గా ఏ కంపెనీకి దక్కింది ఆ అవకాశం అని అంటే పూనావాలా ఫిన్కార్ప్. ఈ పూనావాలా అనే పేరు ఎస్పెషల్లీ కోవిడ్ టైమ్స్లో బాగా పాపులర్ అయింది. ఎందుకంటే అడార్ పూనావాలా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సైరస్ పూనావాలా, అడార్ పూనావాలా వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఫౌండింగ్ మెంబర్స్, లేదు చైర్మన్స్, లేదు సిఇఓస్ అని చెప్పొచ్చు. అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్. సో ఆ విధంగా పూనావాలా అనే పేరు ఇండియాలో చాలా పాపులర్. కానీ అదే పేరుతో ఉన్న ఇంకో కంపెనీ పూనావాలా ఫిన్కార్ప్, వీళ్ళు ఇండస్ ఇండ్ బ్యాంక్తో టైఅప్ అయ్యారు ఫర్ అ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. దానికి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చేసింది అనమాట. Then comes the third question. Microsoft collaborates with which Indian giant for adoption of generative artificial intelligence? ఏదైతే ట్రెడిషనల్ డిజిటల్ టెక్నాలజీ ఉందో, అంటే ఇప్పటి వరకు సాంప్రదాయపరంగా ఏదైతే డిజిటల్ టెక్నాలజీ ఉందో దాని నుంచి కొంచెం ముందడుగు వేస్తూ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏదైతే మార్పులు జరుగుతున్న కృత్రిమ మేధస్సు రంగంలో దానిని ఉపయోగించుకుంటూ మనం ఫ్యూచర్లో టెక్నాలజికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ఇండియన్ జెయింట్తో టైఅప్ అయింది. ఆ ఇండియన్ జెయింట్ కంపెనీ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్స్ నన్ అదర్ దాన్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయింది అనమాట. మైక్రోసాఫ్ట్ ఈజ్ అ యుఎస్ కంపెనీ, ఇన్ఫోసిస్ ఈజ్ అన్ ఇండియన్ కంపెనీ. ఈ రెండు టైఅప్ అయ్యాయి. దేనికోసం? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలి. ఇట్స్ నాట్ ద ట్రెడిషనల్ డిజిటల్ సర్వీసెస్ దట్ నీడ్స్ టు మూవ్ ఆన్. సింపుల్గా చెప్పాలి అంటే టెక్నాలజీ డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది కదా. సో పాతకాలపు టెక్నాలజీని యూస్ చేసే బదులు మనం ఫ్యూచరిస్టిక్గా ఉన్న టెక్నాలజీని యూస్ చేస్తే మన సర్వీసెస్ ఇంకా బెటర్గా ప్రొవైడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరు కొలాబరేట్ అవుతున్నారు అనమాట. సో ఒకటి వచ్చేసి మైక్రోసాఫ్ట్, ఇంకోటి వచ్చేసి ఇన్ఫోసిస్. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4. Which country wins gold medal in women's 25-meter pistol team event? పిస్టల్ అంటే ఏంటి? మామూలుగా అందరు పిస్టల్ అంటే పోలీసుల చేతిలో పిస్టల్ చూస్తారు. ఈ పిస్టల్కి సంబంధించి గేమ్స్ కూడా ఒక ఈవెంట్ ఉంటుంది. ఇలా నుంచుని, ఇలా సైడ్కి నుంచుని పిస్టల్తో ఇలా ఫైర్ చేస్తారనమాట. సో వాళ్ళు ఏదైతే టార్గెట్ని హిట్ చేస్తారో అది 25 మీటర్స్ దూరంలో ఉంటుంది. 10 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ ఉంటుంది, 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ ఉంటుంది, 50 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ కూడా ఉంటుంది. అంటే ఆ టార్గెట్ ఎంత దూరంలో పెడితే అంత దూరం అనమాట. సో 25 మీటర్స్ దాంట్లో ఏ కంట్రీ గోల్డ్ మెడల్ గెలుచుకుంది అని యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫర్ షూర్. బికాస్ ఏషియన్ గేమ్స్ 2023 ఏదో ప్రస్తుతం జరుగుతుందో అందులో 25 మీటర్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్ అంటే ముగ్గురు కలిసి పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో ఇండియా గోల్డ్ మెడల్ గెలిచింది. ఆ ముగ్గురు ఎవరు అనంటే మను భాకర్ గారు, ఈషా సింగ్ గారు, అలానే రిధమ్ సాంగ్వాన్ గారు. మను భాకర్, ఈషా సింగ్, రిధమ్ సాంగ్వాన్, వీళ్ళు ముగ్గురు నిజంగానే ప్రామినెంట్ షూటర్స్ అని చెప్పాలి. సో వాళ్ళు యాజ్ ఎక్స్పెక్టెడ్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి హూ విన్స్ ఉమెన్స్ 50-మీటర్ రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ ఇన్ ద ఆన్ గోయింగ్ ఏషియన్ గేమ్స్ 2023. ఇది మటుకు మీరు అస్సలు మర్చిపోకూడదు. ఇది మర్చిపోకూడదు, ఇది దానికన్నా అసలు మర్చిపోకూడదు. ఎందుకనంటే ఈ ఈవెంట్ గెలిచిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సిఫ్ట్ కౌర్ సామ్రా, శర్మ కాదు సామ్రా, సిఫ్ట్ కౌర్ సామ్రా, ఈవిడ ఆసియా గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించి ఏకంగా చరిత్రను తిరగరాసేసింది. చరిత్ర ఎలా తిరగరాసింది? వరల్డ్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసేసింది ఆవిడ ఏషియన్ గేమ్స్లో. మీరు విన్నది నిజమే. మామూలుగా చరిత్రను రాయడమే గొప్ప అనుకుంటే ఈవిడ రాసిన చరిత్రను తిరగరాసింది. వరల్డ్ రికార్డుని బ్రేక్ చేసేసింది, ఏషియన్ గేమ్స్ రికార్డుని బ్రేక్ చేసేసింది, కామన్వెల్త్ గేమ్స్ రికార్డుని కూడా బ్రేక్ చేసేసింది. అండ్ సిఫ్ట్ కౌర్ సామ్రా గారు ఈ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ ఏదైతుందో దాంట్లో గోల్డ్ మెడల్ గెలిచారనమాట. సో దాట్స్ ద థింగ్. అండ్ తర్వాత వచ్చేసి విచ్ మూవీ ఈజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఇన్ ఆస్కర్స్ 2024? ప్రతి సంవత్సరం ఆస్కర్ మూవీస్కి మన ఇండియా నుంచి ఏదో ఒక ఎంట్రీ వెళ్తూ ఉంటుంది. అలా 2024 ఆస్కర్స్కి సంబంధించి ఏ మూవీని అధికారికంగా పంపించారు అన్నది ప్రశ్న. అండ్ ద మూవీ ఇస్ 2018. ఇది ఒక మలయాళం మూవీ అనమాట. అంటే తర్వాత 70 మిగతా భాషలలో విడుదలైన ఓటీటీల్లో ఇది బేసిక్గా ఒక మలయాళం మూవీ. 2018 సంవత్సరంలో కేరళలో ఏవైతే వరదలు వచ్చాయో దానిని ఆధారంగా చేసుకుని 2018 మూవీని తీశారు. ఈ మూవీనే వాళ్ళు అఫీషియల్గా ఆస్కర్స్కి పంపించారనమాట. సో దిస్ ఈస్ ద న్యూస్. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.